నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎంపీ కోమటిరెడ్డి ప్రసంగంలో బీఆర్ఎస్ కార్యకర్తల లొల్లి, విస్తుపోయిన భక్తులు, ప్రజలు. తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖను ఎత్తివేసే కుట్ర, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఆరోపణ. కేసీఆర్ చరిత్ర భావితరాల వారికి కూడా తెలియాలి, బ్రెయిలీ లిపిలో రాసిన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో మంత్రి కేటీఆర్. కిషన్ రెడ్డి హయాంలోని అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధి, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు స్పష్టీకరణ. ఇక డీటెయిల్ చూస్తే నల్గొండ జిల్లా శాలిగౌరర్ మండలం ఇటుకలపాడు శ్రీ మహాదేవ దేవస్థానం బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రసంగంలో బీఆర్ఎస్ కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎంపీతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే గాజర్ కిషోర్ కుమార్ పాల్గొన్నారు. పూజల అనంతరం ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఎంపీ గుడిలో ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోమటిరెడ్డి ప్రసంగం వినిపించకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. దీంతో హాజరైన భక్తులు, ప్రజలు విస్తుపోయారు. మందిలో ఉత్సాహంగా ఉండే నాగరాజు లేకపోవడం బాధాకరం అని చెప్పి ఆ పిల్లల చదువుతో పాటు తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖను ఎత్తివేసే కుట్ర జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఖైరతాబాద్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖకు నిధులు కేటాయించకుండా, కమిషనర్ను ఏర్పాటు చేయకుండా, రుణాలు ఇవ్వకుండా దిక్కులేని సంక్షేమ శాఖగా మార్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని వీటన్నిటిపై దృష్టి సారించాలని, లేకుంటే విద్యార్థులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ బడ్జెట్ 20,000 కోట్లకు వెంటనే, బీసీ బడ్జెట్ 20,000 కోట్లకు వెంటనే, బీసీ బడ్జెట్ 20,000 కోట్లకు వెంటనే, 20,000 స్కాలర్షిప్ వెంటనే, 20,000 స్కాలర్షిప్ వెంటనే, పూర్తి ఫీజులు వెంటనే, పూర్తి ఫీజులు వెంటనే, పూర్తి ఫీజులు వెంటనే, 20,000 స్కాలర్షిప్ వెంటనే, పూర్తి ఫీజులు వెంటనే, పూర్తి ఫీజులు వెంటనే, 20,000 స్కాలర్షిప్. ఈ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 6,300 కోట్ల నుంచి 20,000 కోట్లకు పెంచాలని, అదేవిధంగా కాలేజీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లను 5,500 నుంచి 20,000కు పెంచాలని, కాలేజీ విద్యార్థుల యొక్క పూర్తి ఫీజులను సగం ఇస్తున్నారు, ఆ విధంగా కాకుండా గతంలో ఇచ్చినట్టు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడతాయి. ముఖ్యమంత్రి గారు నేను బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని చెప్పాడు. మరి చెప్పి బడ్జెట్ పెంచుతానని కూడా మాట ఇచ్చాడు. కానీ మొన్న పెంచిన బడ్జెట్ ఎంత? 5,600 కోట్ల నుంచి 6,300 కోట్ల, 700 కోట్లు మాత్రమే పెంచాడు. ఇది ఏమాత్రం సరిపోదు. బీసీ కార్పొరేషన్కు 4,000 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు 2,000 కోట్లు, పూర్తి ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా డే స్కాలర్ కాలేజ్ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ అందరికి ఇవ్వాలి, అదేవిధంగా 20,000కి పెంచాలి.
అదేవిధంగా హాస్టల్ విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలను 1500 ఇస్తున్నారు. ఏ మాత్రం కూడా సరిపోవు. 1500 నుంచి 3000కు పాఠశాల విద్యార్థుల మరి గురుకుల పాఠశాల విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలను 950 నుంచి 2500కు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం అదనంగా ఈ వచ్చే విద్యా సంవత్సరము 119 నియోజకవర్గంకి ఒక్క గురుకుల పాఠశాల చొప్పున 119 గురుకుల పాఠశాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ భూములను వేలం వేస్తుంది. కొన్ని భూములను కబ్జాలు పెడుతున్నారు. షేక్పేటలో 32 ఎకరాల. ఇక కేసీఆర్ దేశంలో గొప్ప నాయకుడని, ఆయన చరిత్ర భావితరాల వారికి తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. అందులోకి కూడా కేసీఆర్ చరిత్ర తెలిసే విధంగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె వాసుదేవరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బ్రెయిల్ లిపిలో పుస్తకాన్ని ముద్రించడం అభినందనీయమని కొనియాడారు. ఈ పుస్తకాన్ని ఆయన ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అందులో చదివి వినిపిస్తుండగా ఒక్కసారిగా అందరి మనసులు భావోద్వేగంతో నిండిపోయాయి. కార్యక్రమంలో ఎంపీ గాయత్రి రవి, పలు సంస్థల చైర్మన్లు బాలమల్లు, వేణుగోపాలాచారి, సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పుల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ బాగా వచ్చిందా తీసుకో కెమెరా లేదు ఇవాళ అన్నట్టు ఫోటో అయిపోయింది. ఎవరు చదువుతారు? జీవిత చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు వెంకటమ్మ దంపతులకు జన్మించారు. చంద్రశేఖర్ రావు గారి కుటుంబం ఎగువ మానేరు డ్యామ్ నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామంలోనికి వచ్చి స్థిరపడ్డారు. దీనివల్ల ఇతను చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించారు. చింతమడక దుబ్బాకలోని ప్రభుత్వ పాఠశాలలో హై స్కూల్ 10వ తరగతి విద్యను పూర్తి చేశారు. మొత్తం చదివితే నేను పడుతుంది మీకు బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎన్ని కాపీస్ చేసింది? ఎన్ని కాపీస్ డిపార్ట్మెంట్ వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. కేసీఆర్ గారి సంక్షిప్త జీవిత చరిత్ర. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు వెంకటమ్మ దంపతులకు జన్మించారు. చంద్రశేఖర్ రావు గారి కుటుంబం ఎగువ మానేరు డ్యామ్ నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామంలోనికి వచ్చి స్థిరపడ్డారు. దీనివల్ల ఇతను చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించారు. చింతమడక దుబ్బాకలోని ప్రభుత్వ పాఠశాలలో హై స్కూల్ 10వ తరగతి విద్యను పూర్తి చేశారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గం కేవలం కిషన్ రెడ్డి హయాంలో మాత్రమే అభివృద్ధి చెందిందని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్నర్ మీటింగ్స్లకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి బీఆర్ఎస్ నేతలకు దిమ్మ తిరిగి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంబర్పేట అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మాకు నీళ్లు రాకుండా అడిగే పరిస్థితి లేదు, పెన్షన్స్ రాకుండా అడిగే పరిస్థితి ఎవరిని లేదు. ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ అని అప్లికేషన్ తీసుకున్నారు, అవి కూడా ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదు లేరు.
రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు నిత్యం ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు అంబర్పేటలో ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అంబర్పేటలో ఉండకుండా వారు లేరు. తర్వాత అంబర్పేటలో ప్రతి గల్లీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ అవుతుందంటే అది కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అప్పుడు జరిగిందే. వారు గోల్నాక బ్రిడ్జ్ కట్టినా లేకుంటే గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు ధీటుగా మొత్తం హైదరాబాద్లో శ్రీనివాస్ యాదవ్ ఒకసారి తిరిగి చూడాలి. మిగతా కాన్స్టిట్యూన్సీలో అంబర్పేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ఆ గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న పిల్లల్ని పోయి అడగాల ఈ స్కూల్ ఎవరిదని. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ అప్పుడు కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏందని. ఇక్కడ మెల్కోటే పార్క్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేస్తారని కూడా దాన్ని అడ్డుకొని ప్రజల కొరకు పోరాడి దాన్ని పార్క్ చేసినటువంటి ఘనత కిషన్ రెడ్డి గారు. అంబర్పేటలో కూడా దాదాపు 56 కమ్యూనిటీ హాల్స్ కట్టింది. ఎక్కడ జాగాలున్నా ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా అయితే స్కూల్ బిల్డింగ్లు లేకుంటే కమ్యూనిటీ హాల్స్ లేకుంటే పార్కులు పబ్లిక్ ఉపయోగపడే విధంగానే చేశారు తప్ప ఇప్పుడున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందాక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర ప్రభుత్వ భూములు కనబడితే అవి మాయం. అవి కమ్యూనిటీ హాల్లో ఉండవు, పార్కులో పడవు, ఇంకేమీ స్కూళ్ళకు కూడా ఉండవు. అవి ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోవడం ఇవన్నీ కూడా మనం గమనిస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను పబ్లిక్గా చర్చకు సిద్ధమని. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. అంబర్పేట డెవలప్మెంట్ గురించి కాలేరు వెంకటేష్ చర్చకు సిద్ధంగా రావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తాము చేస్తున్న భూ పోరాటం ఏ పార్టీకి కానీ ఏ నాయకుడు కానీ వ్యతిరేకం కాదని, కేవలం తమ బ్రతుకు తెరువు కోసం ఆరాటమని, తమ ఊరి ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈ పోరాటమని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామస్తులు అన్నారు. తాము 100% వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తమ ఊరిలో అత్యధికంగా వెనుకబడిన కులస్తులు ముదిరాజ్ కులానికి చెందిన వారు ఉన్నారని అన్నారు. వీరి కులవృత్తి అడవులపైన ఆధారపడమని, అయితే అడవులు అంతరించడంతో కులవృత్తి ఆగమైందని వాపోయారు. తమ కులస్తులకు కొన్ని జిల్లాలలో చేపలు పట్టే వృత్తిని కల్పించారని, కానీ తమకు అది కూడా లేదని అన్నారు. గ్రామంలోని బంచారా, వడ్డెరాజులు, గంగపుత్రులు, చాకలి, మంగలి, దళితులు, యాదవ, ఇతర కులాల వారు అత్యంత నిరుపేద స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆయా కులాల అభ్యున్నతికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. ఓకేనా? మెట్ల చిట్టాపూర్లో ఏదైతే ఉందో దాదాపు 400 నుంచి 500 ఎకరాల వరకు ఈ ప్రభుత్వం ఏదైతే స్వాధీనం చేస్తుంది. ఎటువంటి ఏదైతే లా ఉంటుందో ఏ లా ప్రకారం ఫాలో కాకుండా 500 ఎకరాలు స్వాధీనం చేస్తుంది. ఎందుకు స్వాధీనం చేస్తుండ్రని మేము డిమాండ్ చేస్తే అక్కడ ఏదో ఇండస్ట్రీ, ఇక్కడ ఫ్యాక్టరీ కడతామంటున్నారు, ఇథనాల్ ఫ్యాక్టరీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటున్నారు. ఇక్కడైతే ఇదే ప్రాంతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పేసి 2014 నుంచి ఉద్యమం జరుగుతుంది. ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీని తెరిపించలేదు. ఆ ఫ్యాక్టరీని మూసేసి రైతుల డిమాండ్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీని తెరిపించండి, ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది, రైతులకే కాకుండా ఎందరికో ఇక్కడ ఉపాధి కలుగుతుందని చెప్పేసి మొరబెట్టుకుంటే ఇంతవరకు వాళ్ళు తెరిపించలేదు. 2014 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు తెరిపించలేదు. ఇప్పుడు ఇక్కడ 500 ఎకరాలు మా తీసుకోకండి అని చెప్పి వీళ్ళు బతిమిలాడితే జబర్దస్తి తీసుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది తప్పకుండా మేము ఖండిస్తాము. ఇది కాకుండా మేము ప్రయత్నమే చేయడం కాదు, వీలైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. కొమిరెడ్డి రాములు గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసే ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ 500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో సర్వే నంబర్ 497, సర్వే నంబర్ 506లో కొమిరెడ్డి 498 506 సర్వే నంబర్లో కొమిరెడ్డి రాములు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2004లో అక్కడ ఉన్న గ్రామస్తులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టా భూమిలలో వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటుర్రు. వ్యవసాయం చేసుకునేటోళ్ళ భూమి కూడా జబర్దస్తి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మరి మీరు అక్కడ ఏం పెట్టాలని అనుకుంటుర్రు అంటే ఇంతవరకు సమాధానం లేదు. మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇదే కొనసాగింపు ఎల్లకాలం ఉండాలని చెప్పి ఆశిస్తూ మా భూముల మీద మాకు హక్కు ఉన్నది కాబట్టి ఆ భూములు సాధించే వరకు మేము పోరాటం ఆపేది లేదు.
కాదు పోదంటే రేపు ఈరోజు ఈ ప్రోగ్రాం అయింది కానీ రేపు అదే భూమిలో పోయి వంట వార్పుతో సహా అలా పెద్ద జాతర చేసుకోవాలనుకుంటున్నాం. భూమిని మాత్రం వదిలిపెట్టలేదు. ఎలక్షన్ల కన్నా ముందు ఇదే ఎమ్మెల్యే సాబు మరియు మా గ్రామ సర్పంచ్ కూడా అక్కడ ఎవరైతే సాగు చేసుకున్నారో వాళ్ళందరికీ మేము మనిషికి 3 ఎకరాల చొప్పున భూమిని ఇస్తామన్న వ్యక్తులు అదే వ్యక్తుల మీద ఇప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేస్తారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆ ఫ్యాక్టరీల పేరట ఆ భూమిని ఆక్రమించుకోవాలని చూస్తారు. ఇది జరగని పని. ఇది మేమంతా ఇప్పుడు ఏకతాటిగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మా భూమి మీద దక్కించడం ఈరోజు మెట్ల చిట్టాపూర్ గ్రామస్తులమంతా వచ్చి ఇక్కడ మా గ్రామం లోపల ఇథనాయిల్ ఫ్యాక్టరీ చేస్తామని ఇక్కడ నాయకులు చెప్పడం జరిగింది. మా ఉన్న భూముల్ని లాక్కోవడం జరుగుతుంది. 498 సర్వే నెంబరు, 506 సర్వే నెంబర్లు ఉన్నటువంటి దాదాపు 200 ఎకరాలని ఆల్రెడీ తీసుకొని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించి ఆ కంపెనీల ద్వారా ఇథనాయిల్ తయారు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ఇథనాయిల్ తయారవడం వల్ల మా గ్రామం లోపల దాన్ని ఆనుకొని మిట్ట చెరువు గ్రామం ఉంది. ఆ మిట్ట చెరువు గ్రామం లోపల కలుషితమవుతుంది. అది ఒక సారవంతమైన భూమి. ఆ భూమి లోపల మక్కలు, పసుపులు, వరి, ఇతరత్ర అన్ని తీరుల పంటలు వేసుకొని అక్కడ జీవనోపాధి పొందుతున్నాము. అలాంటి ఆ భూమి లోపల ఇథనాయిల్ కంపెనీ తెచ్చి మా గ్రామాన్ని అన్ని విధాలుగా నష్టపరచాలని చూస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు అందరం గ్రామస్తులమంతా వచ్చి ఇక్కడ మన ఆర్డీఓ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు అందరూ వచ్చిర్రు. వారందరికీ గ్రామస్తుల తరపున ధన్యవాదాలు. ఇక్కడ ఎవరి రాజకీయము లేదు, అందరూ కూడా సహకరిస్తుర్రు. అన్ని పార్టీల వారు వచ్చిర్రు. ఈరోజు అన్ని పార్టీలు మాకు సమానమే. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అన్ని అఖిలపక్ష పార్టీలకు మా గ్రామం తరపున ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా ఈరోజు ధన్యవాదాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం కీసరగుట్ట భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ తాటాకం రమేష్ శర్మ, ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మి, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్పర్సన్ వసుపతి ప్రణీత, శ్రీకాంత్ గౌడ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతి ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖులకు ఇళ్ల పట్టాల ప్రదానం హైదరాబాద్లో నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శన మొగలయ్యకు 600 గజాల ఇంటి స్థలం పట్టా అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పాదయాత్రకు మద్దతుగా ఈ నెల 16న బుట్టాపూర్ నుండి దస్తూరాబాద్ సంఘీభావ పాదయాత్ర నిర్వహించనున్నామని పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు. పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, జీవో నెంబర్ 51 సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్ల విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కారోబార్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని కోరారు. పరిష్కరించాలి గ్రామ కార్మికుల సమస్య వెంటనే. పరిష్కరించాలి గ్రామ కార్మికుల సమస్య వెంటనే. నెంబర్ 60 ప్రకారం జీతాలు వెంటనే పెంచాలి. గ్రామ కార్మికుల జీతాలు వెంటనే పెంచాలి. గ్రామ కార్మికుల జీతాలు వెంటనే రద్దు చేయాలి. జీవో 51 రద్దు చేయాలి. జీవో 51 రద్దు చేయాలి. జీవో 51 రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని కార్మికుల ఐక్యత. కారోబారాన్ని అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీగా నియమించాలి. కారోబారాన్ని అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీగా నియమించాలి. కారోబారాన్ని అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీగా నియమించాలి. పెంచాలి. గ్రామ కార్మికుల జీతాలు వెంటనే పెంచాలి. కారోబారాల జీతాలు వెంటనే పెంచాలి. గ్రామ కార్మికుల జీతాలు వెంటనే. సిఐటియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. సిఐటియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. సిఐటియు జిందాబాద్. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో బియ్యం అక్రమ వ్యాపారులు బరి తెగించి తనపై భౌతిక దాడులు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంఆర్పీఎస్ నాయకుడు రాజ్ కుమార్ తెలిపారు. మల్లనూరులో తమిళనాడు నుండి తీసుకొచ్చిన బియ్యం వ్యాపారం అక్రమంగా జరుగుతుందని గుర్తించిన విజిలెన్స్ అధికారులు వాహనాన్ని పట్టుకున్నారని అన్నారు. ఈ దాడులకు తానే బాధ్యుడని, కొట్టులూరు పంచాయతీకి చెందిన పాండ్యన్, పట్రానాయుడు, శ్రీను తనను చంపేస్తామంటూ కులం పేరుతో దూషించి తన ఎడమ చేతిని విరగొట్టారని పోలీసులకు తెలిపారు. ఎంఆర్పిఎస్ ఎంపీ కొంటుంది వైఎస్ఆర్ రూలింగ్ ఉంది మాది అనేసి ఆ మాటతో మాట్లాడుకొని ఈ కొద్ది అనేసి కొట్టినారు. కొట్టి చేయించినారు. మళ్ళీ ముగ్గురు చేరి నన్ను చంపడానికి ప్రయత్నించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వేల్జాల వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దాత నరసింహ శ్రీలత యాదవ్ ఆలయానికి 5,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ కోమటిరెడ్డి ప్రసంగంలో బీఆర్ఎస్ కార్యకర్తల లొల్లి, విస్తుపోయిన భక్తులు, ప్రజలు. తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖను ఎత్తివేసే కుట్ర, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఆరోపణ. కేసీఆర్ చరిత్ర భావితరాల వారికి కూడా తెలియాలి, బ్రెయిలీ లిపిలో రాసిన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో మంత్రి కేటీఆర్. కిషన్ రెడ్డి హయాంలోని అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధి, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు స్పష్టీకరణ. ఇవే బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.